కరిస్తానన్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో ఇంకా దొంగలున్నారా? వారిని కూడా సిట్ తెరపైకి తెస్తుందా? కేసిరెడ్డి విచారణతో సిట్ చేతికి కీలక ఆధారాలు దొరికినట్టేనా? చర్చించుతా ఈ విషయం గురించి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి సుజాత గారు అండ్ అలాగే రాజకీయ విశ్లేషకులు స్వాతి జిఎల్ గారు. నమస్తే అండి. నమస్తే అండి ముగ్గురికి. వెల్కమ్ టు అవర్ షో. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, కింగ్ పిన్ దొరికారు, సో నెక్స్ట్ ఏంటంటారు? నెక్స్ట్ అసలు దొంగలు దొరకాలి. పిన్ అనేది కన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ప్రైమ్ 9 ప్రేక్షకులకు కానివ్వండి, ప్యానెల్లో ఉన్న సభ్యులు అందరికీ కానివ్వండి నమస్తే అండి. ఇక్కడ ఒకటే, మనం కింగ్ పిన్ అనేది ఇప్పటి వరకు అనుకున్నదైతే రాజ్ రెడ్డి అని అనుకున్నారు, కానీ అది కాదనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి సుధీర్ రెడ్డి అని కూడా వస్తుంది, సో ఇంకొక పేరు ఉంది. కానీ దీని అంతటికి బిగ్ బాస్ ఎవరా అంటే అది కూడా తెలియాల్సింది ఉంది. సో ఇప్పుడు అన్ని దగ్గర 1,00,000 కోట్ల వరకు స్కామ్ కదా ఇది. సో ఇంత పెద్ద స్కామ్ అయినప్పుడు దాని వెనకాల పెద్దవాళ్ళ హస్తం ఉంటది కదా. సో అంత అంటే గత ప్రభుత్వంలో పెద్ద నాయకులు అందరూ హస్తము ఉంటది. దానికి సమాధానం చెప్పాల్సింది అప్పుడైతే ఎవరైతే సీఎం గా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటది. సరే, ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తి ఎవరు అని అంటే విజయసాయి రెడ్డి గారికి పక్కా అన్ని విషయాలు కూడా కూలంకషంగా ఆయనకు అన్ని తెలుసు. ఎందుకంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన పార్టీలో కూడా ఏదైతే కేసుల్లో A2 అన్నారో పార్టీలో కూడా అదేలాగా ఆయన A2 లాంటి వ్యక్తే కదా. సో అన్ని విషయాలు అంటే సాక్షి మీడియా దగ్గర నుంచి ప్రతిదీ, వాళ్ళ ఆస్తుల దగ్గర నుంచి ప్రతిదీ, అంటే రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నారు కదా ఆయన. సో దాని మూలన ప్రతి విషయం కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో అంటే వాళ్ళ ప్రాపర్టీస్ విషయం దగ్గర నుంచి అన్ని రకాలు కూడా తెలుసు కాబట్టి ఆయనకు అన్ని రకాలు తెలుసు. కాకపోతే ఆయనకి ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఆయన పక్కన పెట్టారో ఈ రోజున అన్ని ఆయన బయట పెట్టడానికి స్టార్ట్ చేశారు. అందుమూలాన జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉంది దీనిలో అనేది అయితే నెక్స్ట్ క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడే సిట్ అధికారులు స్టార్ట్ చేశారు. సో ఒక్కొక్కళ్ళని ఇన్వెస్టిగేషన్ అంటూ జరుగుతుంది. జరిగిన తర్వాత అయితే క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది చిన్న స్కామ్ అయితే కాదు. నేను అనుకుంటా ఇప్పటి వరకు ఇండియాలో ఇంత పెద్ద స్కామ్ చేసిన వాళ్ళు ఎవరు లేరనే అనిపిస్తుంది. అంటే ఏదో మనం చూసాం 100 కోట్లకే కవిత గారు అరెస్ట్ అవటం, ఢిల్లీ సీఎం కూడా అరెస్ట్ చేయటం మనం చూసాం లిక్కర్ స్కామ్ లో. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. వీళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరం అదే చెప్పాం, అక్కడ డిజిటల్ మనీ పనికి రావట్లేదు. మనం చూసాం ఉల్లిపాయలు కొనుక్కోవాలన్నా 10 రూపాయలు స్పెండ్ చేయాలన్నా కూడా ఎక్కడైనా కూడా పెడుతున్నారు, డిజిటల్ మనీ పనికి వస్తుంది. కానీ లిక్కర్ షాప్ లో ఎందుకు డిజిటల్ మనీ పెట్టలేదు? ఎందుకోసం? క్యాష్ ఇచ్చి పే చేసుకోవాలి. సో ఎందుకోసం అలా చేస్తున్నారు అంటే మొత్తం కాదు, అప్పటి నుంచి ట్యాక్స్ కట్టట్లేదని మేము చెప్తూనే ఉన్నాం. కానీ అప్పుడు ఎవరు కూడా అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే మేము ఎప్పటికీ దొరకం, మేము చేసే దొంగతనాలు ఇట్లాగే చేస్తాం, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, మేము 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, సో అందువల్ల మాకేమి జరగదు. అది వాళ్ళ బ్లెంట్ గా నమ్మింది ప్రజలను మోసం చేయడానికే. ఆలోచన విధానం అదేలాగా ఉన్నది. మీరు ఆ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది, స్కామ్ జరుగుతుంది, లేకపోతే డిజిటల్ విధానంలో చెల్లించట్లేదు, నగదు రూపంలో తీసుకుంటున్నారు అని అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఎప్పుడు పోలీసులకి ఫిర్యాదు చేయలేదా? లేకపోతే దీనిపైన విచారణ చేపట్టాలని ఎప్పుడు ఏమీ మాట్లాడలేదా? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా సార్లు ఇదేలాగా ఎన్నో సార్లు మేము డిబేట్స్ లో మాట్లాడాం. చాలా సార్లు మా నాయకులు వాళ్ళు ధర్నాలు చేయడానికే కానివ్వండి, బయట ప్రజల్లో పబ్లిక్ గా చెప్పడానికే కానివ్వండి, చాలా రకాలు చెప్పాం. కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఆలోచన ఎక్కడికెక్కడికి గొంతు అనగదొక్కటం మనం చూసాం. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎంతమంది ఏదైనా ఒక్క క్వశ్చన్ చేయాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే ఊచకోతలాగా అసలు నది రోడ్డు మీద చంపటాలు. సో ఒక మాస్క్ అడిగిన పాపానికే మనుషులు ప్రాణాలే తీశారు కదా. సో ఇలాంటి టైంలో ఎవరైనా పబ్లిక్ కూడా క్వశ్చన్ చేయలేకపోయినారు. ఇప్పుడు పబ్లిక్ ఎవరైనా కూడా ప్రతి చోట డిజిటల్ మనీ పనికి వచ్చినప్పుడు లిక్కర్ షాప్ కి వెళ్ళి డిజిటల్ మనీ పని చేయలేదు అని అన్నప్పుడు వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది కదా. ఫస్ట్ వచ్చేది పబ్లిక్కే కదా, పబ్లిక్కే ఫస్ట్ డౌట్ వస్తుంది. మనం కూరగాయల షాప్ కి వెళ్ళినా ప్రతి చోట డిజిటల్ మనీ ఉన్నప్పుడు అక్కడ కొనుక్కునే వాళ్ళకే ముందు ఆ డౌట్ వస్తుంది. వాళ్ళు కూడా క్వశ్చన్ చేయలేని పరిస్థితికి వచ్చారు. అంటే క్వశ్చన్ చేస్తే మన పరిస్థితి ఏమవుద్దో, సో అడగకుండా ఉండటం బెటర్ ఏమో
అన్నట్టు వాళ్ళు కూడా భయపడ్డారు. మనం చూసాం ఎంత అరాచకం జరిగింది. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని చంపటాలే కానివ్వండి, దౌర్జన్యాలు చేయటం, వాళ్ళ ఆస్తులు నష్టపరచడం, ఇవన్నీ మనం గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న 5 ఏళ్ళు ఇదే కదా జరిగింది. సో దాని మూలాన ప్రతి వాళ్ళ గొంతు నొక్కారు. కానీ ఆ రోజున టీడీపీ ఖచ్చితంగా ఇదంతా క్వశ్చన్ చేసింది. కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వాళ్ళు ఆ రోజున చేశారు. వాళ్ళు కూడా నిలదీయటం జరిగింది. అంటే జనసేన కానివ్వండి, ఇలా అందరూ నిలదీయటం కూడా జరిగింది. కానీ ఇది డిజిటల్ మనీ. ఇప్పుడు దొంగ అయిన వాళ్ళు ఎన్ని రోజులు దాక్కోవాలన్నా ఇన్ని లక్షల కోట్లు అంటే స్కామ్ చేస్తే బయట పడమనే వాళ్ళ ధైర్యానికి ఈ రోజున మొత్తం సిట్ అధికారులు ఒక్కొక్కటి కూపీ లాగుతున్నారు. అన్ని విషయాలు బయట వస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ రోజున విజయసాయి రెడ్డి గారు అదే చెప్పారు. మొత్తం విషయాలు మళ్ళా ఇంకోసారి సిట్ అధికారులు పిలిస్తే వెళ్తాననే మాట కూడా ఆయన చెప్పినారు. సో ఖచ్చితంగా ఆయన వెళ్ళినప్పుడు ప్రతి విషయం కూడా ఆయనే బయట పెడతారని కూడా అనుకుంటున్నాం. రైట్. సుజాత గారు నమస్తే అండి.